వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ఈసీ మీద రాహుల్ గాంధీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. మొత్తంగా తీసుకుంటే సింగిల్ అడ్రస్ ఉండేటువంటి ఓటర్ల జాబితాలో 10,452 ఓట్లు ఉన్నాయి. అలాగే తీసుకుంటే ఈసీకి డిజిటలైజేషన్లో మేము ఓట్ల జాబితా అడిగినప్పుడు వాళ్ళు 7 అడుగులు ఉండేటువంటి పేపర్ స్లిప్పులు మాకు ఇచ్చారు. ఇవన్నీ కూడా వెరిఫై చేయడానికి మాకు డిజిటల్గా ఇచ్చుంటే తొందరగా అయి ఉండేది, కానీ ఇవన్నీ కూడా వెరిఫై చేయడానికి దాదాపు 6 నెలల సమయం పట్టింది. ఆ తర్వాత 6 నెలల సమయం తర్వాత మొత్తంగా వెరిఫై చేస్తే ఒక్క ఏరియాలోనే 1,00,000 ఓట్లు చోరీకి గురైనట్టు గుర్తించాం. డూప్లికేట్ ఓటర్స్ 11,965 ఉంటే ఫేక్ అడ్రస్ మీద ఉండేటువంటి ఓటర్లు 40,000 మంది, బల్క్ ఓటర్స్ 10,452 మంది, ఇన్వాలిడ్ ఫొటోస్ ఉండేటువంటి ఓటర్లు 4,132. ఈ విధంగా ఫామ్ 6 దాన్ని మిస్యూజ్ చేసినటువంటి దాంట్లో 33,692 ఓటర్లు ఉన్నారు. ఈ విధంగా ఓటర్ల జాబితా మొత్తం కూడా ఓటర్ల జాబితాలో జరిగినటువంటి అవకతవకల వల్ల, అలాగే డూప్లికేట్ ఓటర్స్ ఒకే వ్యక్తికి మల్టిపుల్ స్టేట్స్లో ఓట్లు ఉన్నాయి. దానివల్ల తీవ్రంగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తీవ్రమైన అభియోగాలు అయితే చేయడం జరిగింది. మరి దీని మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయం ఏంటి తెలుసుకుందాం. ఇది కేవలం అభిప్రాయ సేకరణ మాత్రమే. సార్ చెప్పండి, కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు ఓడిపోవడానికి కారణం ఓటర్ల జాబితాలో అక్రమాలని రాహుల్ గాంధీ స్వయంగా ఆరోపిస్తున్నారు. దీని మీద మీరేమంటారు? ఎవిడెన్స్ కూడా చూపిస్తున్నారు ఆయన. కాంగ్రెస్ ఓటమి అనేది ఎక్కడుందండి? తెలంగాణలో గెలిచారు, మహారాష్ట్రలో గెలిచారు, కర్ణాటకలో గెలిచారు. అందువల్ల ఓటర్ల ఈసీఎంలో ఎక్కడ అక్రమాలు అనేది కనపట్టలేదు. వాళ్ళు గెలిచారు, వీళ్ళు గెలిచారు. అందువల్ల అక్కడ తప్పేం కనపట్టలేదు మనకి. ఆయన స్వయంగా మహారాష్ట్ర ఎన్నికల్ని కానీ, అలాగే బెంగళూరులో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి అన్నిటికీ చూపిస్తున్నారు. అంటే ఓటర్లు ఒక వ్యక్తికి పలు ప్రాంతాల్లో ఓటు ఉండే విధంగా చూపిస్తున్నారు. దాదాపు ఒక వ్యక్తికి 4 చోట్ల ఓటు ఉంది. ఇటువంటి అక్రమాలన్నీ జరిగాయి. డిఫరెంట్ టైమ్స్లో ఎన్నికలు జరగడంలో ఇటువంటి పరిస్థితి ఉంది అని. అక్రమాలంటూ కాదు, ప్రతి వ్యక్తి వేరే చోట కావాలంటే ఓటింగ్ అప్లై చేసుకుంటే ఓటింగ్ ఇస్తారు. దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఉన్న యంత్రాంగం ఈసీ వాళ్ళ దగ్గర లేదు. అందువల్ల మరి 2 ఏళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ అయ్యారు అనుకోండి, వేరే చోటుకి పోగానే అక్కడ అప్లై చేసుకుంటే అక్కడ ఇస్తారు, కానీ ఇక్కడ క్యాన్సిల్ చేయట్లా. దీనికి రెమెడీ ఏంటంటే ఆధార్ కార్డు లింక్ చేశారనుకోండి, ప్రతి ఒక్కడికి ఒకే చోట ఉంటుంది. ఆటోమేటిక్గా ముందు ఓటర్ కార్డు క్యాన్సిల్ అయ్యి కొత్తది వచ్చేటట్టు వీళ్ళు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆధార్ కార్డుతో లింక్ చేస్తే ఇటువంటి అక్రమాలు జరగకుండా ఉంటాయంటారు. అంటే యంత్రాంగం కొత్తగా అప్లై చేశారంటే వాడికి ముందు ఎక్కడైనా ఉందా లేదా అనేది తెలియదు మనకి. అది మన ఇంటికి వచ్చి విజిట్ చేసేది ఎప్పుడో 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకసారి విజిట్ చేసి అక్కడ ఉన్నాడా లేడా కనుక్కొనే క్యాన్సిల్ చేస్తున్నారు. అందువల్ల 10 ఏళ్ళు 15 ఏళ్లలో ఒక్కొక్కరికి 2-3 చోట్ల కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఓటమికి కారణం అయితే ఇది కాదంటారు. ఇది ఫ్రాడ్ కాదు. వాడు కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇంటి అడ్రస్ పెట్టుకుని ఓటర్ అప్లై చేసుకున్నాడు, అక్కడ ఓటు వేస్తున్నాడు, కానీ పాత ఓటు క్యాన్సిల్ చేయట్లే. కొంతమంది దాన్ని మిస్యూటిలైజేషన్ కూడా చేయవచ్చు, అవకాశాలు ఉన్నాయి. సో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇదే కాంగ్రెస్ ఓటమికి కారణం, కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల ఓటమికి కారణం. అలా జరగకపోతే బాగుంటుంది అని చెప్పి ఆయనైతే ఒక లిస్ట్ తీసి మొత్తంగా చూపించారు. ఈసీని డిజిటల్ లిస్ట్ ఇమ్మన్నా కూడా డిజిటల్ లిస్ట్ ఇవ్వకుండా మరి 7 అడుగులు ఉండేటువంటి పేపర్లు ఇచ్చారు. ఆ బల్క్ పేపర్ని చాలా కష్టపడి 6 నెలల పాటు కష్టపడి మేము మొత్తాన్ని కూడా బయటికి తీసుకురావడం జరిగింది ఈ స్కామ్ అని చెప్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు? చేసిన అభియోగం ఏమో, నా పేరు ఎన్వి సుబ్బారావు, రిటైర్డ్ హెడ్ మాస్టర్, చిల్డ్రన్స్ పార్క్ నెల్లూరు. రాహుల్ గాంధీ గారు చేసిన అభియోగం ఏమి చిన్న చితక విషయమే కాదు, మొత్తం దేశ చరిత్రనంతా సమూలంగా మార్చేటంత పెద్ద అభియోగం అది. ఆ విషయంలో కూలంకషంగా 1-2 సార్లు పరిశీలించాల్సిన అవసరం ఉంది. స్వతంత్రంగా పనిచేసేటువంటి వ్యవస్థల్లో ఒకటిగా పేర్కొన్నట్టు ఎలక్షన్ కమిషన్ల మీద అటువంటి అభియోగాలు జరపడం అనేటువంటిది కూడా సాధారణ ప్రజానీకం నుంచి మధ్యతరగతి ఉన్నత వర్గాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నాయి. అయితే ఇది నిజంగా ఈవీఎంల వల్లనో ఓటర్ లిస్ట్ వల్లనో జరిగిన అపయోగాల మీద అతను గత 10 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఎంతవరకు నిజం అనేటువంటిది మాత్రం కూలంకషంగా తెలుసుకుని ఒక అభిప్రాయం రావడం మాత్రం కరెక్ట్ కాదు. నిజంగా అటువంటి జరిగినుంటే ఈవీఎం మిషన్స్ కూడా 1,60,000 మంది మ్యానుఫ్యాక్చర్ చేస్తే 1,00,000 మాత్రమే రన్నింగ్లు ఉన్నాయి, మిగిలిన మిషన్స్ అన్నీ కూడా ఎక్కడా లేవు, ఎక్కడ ఉన్నాయో కూడా తెలియడం లేదని కూడా అంటున్నారు. కాబట్టి ఇటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఆరోపణలు ఎలక్షన్ కమిషన్ మీద అయితేమి, ఆ రాజ్యాంగం మీద కానీ వచ్చినటువంటి వాటిని కూలంకషంగా మరోసారి పరిశీలించి ఒక అభిప్రాయానికి వస్తే బాగుంటుంది. దీని విషయం మీద సుప్రీంకోర్టు లాంటి ఉన్నత న్యాయ వ్యవస్థలు కూడా జోక్యం చేసుకుని దీని క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను.
అదే సీసీ కెమెరాలు కూడా 45 రోజుల్లో ధ్వంసం చేసేసారు. సీసీ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో రికార్డ్స్ని మనం భద్రపరిచేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అలా భద్రపరచకుండా ధ్వంసం చేసింది ఈసీ అని కూడా అడుగుతున్నారన్న. అదే ఇటువంటి ఆరోపణలు చేసే ముందు గతంలో కూడా ఇటువంటి విధానం ఉండే, గతంలో కూడా ఈ విధంగా చేస్తున్నారా, ఇప్పుడే ఇటువంటి పరిస్థితి జరుగుతుంది అనేటువంటి గమనించకుండా మనం ఇప్పుడు దాని మీద కామెంట్ చేయలేము. గతంలో యూపీ 2 సార్లు పరిపాలించినప్పుడు కూడా ఎటువంటి అభియోగాలు ఉన్నాయి, వాళ్ళు కూడా అదే విధంగా చేస్తున్నారా, పరిపాలన ఆ విధంగా అట్నే ఉండింది అనేటువంటిది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి అది లోతుగా పరిశీలించాల్సిన అంశంగా నేను భావిస్తున్నాను. రైట్ సార్. అసలు ఈసీలో మార్పులు రావాలి అంటే ఎలక్షన్ కమిషన్లో ఏమన్నా మార్పులు చేయాలి ఈ ఓటర్ల జాబితాకు సంబంధించి అనేటువంటి విషయంలో ఓటర్ల జాబితా ఏ విధంగా ఉంటే బాగుంటుంది, మీ అభిప్రాయం ఏంటి? ఓటర్ల జాబితా కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ చేసే ప్రతి పని కానీ పారదర్శకంగానే ఉండడమే కరెక్టు. ఆ విధంగా లేని పక్షంలో ఉన్నత న్యాయ వ్యవస్థల మీద కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, ఇవన్నీ సర్వోన్నత న్యాయస్థానం ఇవన్నీ కూడా చాలా పారదర్శకంగా ఉండాల్సిన రాజ్యాంగ వ్యవస్థలు కాబట్టి వీటి మీద అభియోగాలు ఏ మేరకు కూడా రాకూడదు. రావడం అనేటువంటి దురదృష్టకరం. వాటి క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఒకే ఎన్నిక భారతదేశం మొత్తం ఉండడం అనేది మంచి అభిప్రాయమే. సో కొన్ని చోట్ల ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి ఎన్నికలు సరైన టైంలో జరగకపోవడం, ఒక్కొక్కసారి ఒక్కొక్క రాష్ట్రంలో ఎలక్షన్స్ జరగడంలో ఏమవుతుందంటే ప్రజాభిప్రాయం అనేది సరైన నిర్ణయం తీసుకోవడానికి ప్రజలు కూడా అంటే ఒక ఎలక్షన్లో కరెక్ట్ ఒక అభిప్రాయం అనేది, ప్రజల అభిప్రాయం అనేది సరైన రీతిలో రాకపోవచ్చు మేబీ. సో బయాస్డ్గా అంటే ఉండాలి కదా ప్రజాభిప్రాయం అనేది, అన్బయాస్డ్గా ఉంటుందేమోనని మా ఉద్దేశం కూడా. ఒకే ఎన్నిక భారతదేశం మొత్తం ఉంటే అది మంచి అభిప్రాయమే. సో అది మంచిది అంటారు. అంటే ఇటు 4-5 చోట్ల ఓటు ఉన్నా కూడా ఒక దగ్గర వేసే అవకాశం ఉంటుంది. అవును, అది కూడా కరెక్టే కదా. సో ప్రజాభిప్రాయం అనేది సరైన రీతిలో ఉంటుంది. ఇప్పుడు ప్రజాభిప్రాయం అనేది మోస్ట్ మెయిన్ థింగ్ కాబట్టి ఎలక్షన్స్లో తుది నిర్ణయంగా ఉండాలి ప్రజాభిప్రాయం అనేది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే అన్బయాస్డ్ అయిపోతుంది కదా. సో అలా కాకుండా ఒకే ఎన్నిక ఉండేది భారతదేశం మొత్తం మంచి అభిప్రాయం డెఫినెట్లీ అనుకోవచ్చు. అలా మనకు ఆంధ్రప్రదేశ్లోనే 11 సీట్లు రావడం ఏంది జగన్కి? కనీసం 30-40 అన్నా వచ్చి ఉండాలి, 30-40 అన్నా వచ్చి ఉండాలి. అది ఏమి లేకుండా ఇట్లా వచ్చాయంటే మనకే జరిగిందంటే అక్కడ జరిగి ఉండదా? జరిగి ఉంటుంది, డెఫినెట్గా ఖచ్చితంగా జరిగి ఉంటుంది. ఇప్పుడు లే ఇంతకు ముందంతా లేదు. ఒకవేళ ఇంతకుముందు ఇంత జరిగినా కానీ గోల చేసేవాళ్ళు. ఇప్పుడు నో గోల, నథింగ్. జరిగింది అంటే ఇప్పుడు మీరు చెప్పలా వాళ్ళందరూ మాకెందుకు లేండి అని, అంతే మాకెందుకు లేండి అని అనుకుంటున్నారు జనం. స్తబ్దత అయిపోయినారు. అది అంటే ఎందుకని కారణం ఏంటి? అంటే దానికి రాజకీయంగా ఒక విధంగా ఆలోచిస్తే మోడీ తప్పితే ఎవరు లేరు అనే ఒక దీంట్లోకి వచ్చారు. సార్ మోడీకి నార్త్ ఇండియాలో పిఎంకి అవ్వాల్సిన మెజారిటీ తగ్గింది. సో ఆయన సౌత్ పైన దృష్టి పెట్టాడు. సౌత్లో ఎలాగైనా సీట్లు సంపాదించాలా, ఆ సంపాదించి పెట్టే వాళ్ళని చూసుకున్నాడు. ఇక్కడ చంద్రబాబు, అక్కడ ఒరిస్సాలో వాళ్ళ పీకే పవన్ కళ్యాణ్, వాళ్ళిద్దరికీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఇచ్చేసాడు. ఎలక్షన్ కమిషను గవర్నమెంటు పార్టీ ఒకటయ్యి ఈవీఎంలు మేనేజ్ చేసి ఎవరికి ఎంత మెజారిటీ కావాలో, ఎవరికి ఎన్ని సీట్లు కావాలో ముందే రాసుకొని దాని ప్రకారం చేసుకొని గవర్నమెంట్ వచ్చింది. ఈవీఎంలని మేనేజ్ చేసే పరిస్థితి లేదు, ఓపెన్ ఛాలెంజ్ ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు అని ఈసీ చెప్తుంది. ఈవీఎంలో ఒక చిప్ ఉంటుంది, ప్రోగ్రామ్డ్ చిప్. ఆ చిప్ తీసుకుపోయి నువ్వు ఫారిన్ కంట్రీ పోయేసి ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. అదే చేసిందని లోకేష్ పోయి ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు ఇటలీ పోయేసి మేనేజ్ చేసుకొని ఇక్కడ అన్ని డేటా ఎత్తుకోపోయి అక్కడ ఇచ్చేసి ఎవరికి ఎక్కడ ఎంత మెజారిటీ కావాలా, ఎన్ని సీట్లు కావాలా, వాడికి ఎన్ని సీట్లు రావాలా అంతా మేనేజ్ చేసుకొని వచ్చారు. పవన్ కళ్యాణ్కి 100% స్ట్రైక్ వస్తుందా మనం అనుకుంటాం. రియల్గా జరిగితే ఏమంతా కంప్లీట్ మోసం. ఇదే కాదు, కొన్ని స్టేట్స్లో కూడా మోసం చేశారు. మహారాష్ట్రలో, గుజరాత్లో కూడా మోసం జరిగింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ ఇష్యూని లేవనెత్తాడు. ఇది సుప్రీంకోర్టు చేతులు ఎత్తేసింది. యాక్చువల్గా అయితే వీవీపీలు ఉంటాయి, ఇది మనం ఎన్ని పడ్డాయో దానికి ఈక్వల్గా టాలీ కావాలి. దాన్ని ఏంది ఒక నెల రోజుల లోపలే కాల్చేశారు. ఎందుకు కాల్చారు? ఎలక్షన్ కమిషన్ అంతా బోగస్. ఎలక్షన్ కమిషనర్ నుంచి నియమించింది అసలు అప్రజాస్వామికం.
ముగ్గురు కావాలంటే అమిత్ షా ఈయన ఒక అపోజిషన్ లీడర్ ఎట్టా చేయడు. వీళ్ళిద్దరు ఒకటైతే వాళ్ళని నియమించారు, వాళ్ళని ఇక్కడ పెట్టారు. ఇదంతా ఏంటంటే మోడీ ప్లాన్. మోడీకి పిఎం కావాలంటే నార్త్లో తగ్గాయి అని అతనికి తెలిసిపోయింది. ఇంకా సౌత్లో పట్టాల. సౌత్లో ఎక్కడ? నెక్స్ట్ వచ్చి ఒరిస్సాలో కంప్లీట్ స్వీప్. ఒరిస్సాలో అసలు సీఎం ఎటువంటి వాడు? అక్కడ ఓడే పరిస్థితి ఉందా? పరిస్థితే లేదు. ఇక్కడ ఆంధ్రాలో జగన్కి ఒకవేళ ఓడిపోవచ్చు, కానీ 40-50 సీట్లు రావా 40%కే. స్టేట్ బ్యాంకులో మీకు 500 రూపాయలు ఇవ్వాలా, మీ నెంబర్ చెప్పన్నారు. స్టేట్ బ్యాంకులో నాకు అకౌంట్ లేదు. అప్పుడు అకౌంట్ లేదని తర్వాత ఆగిపోయాడు వాడు. అంతకుముందు 2 ఫ్లేక్లు ఇట్నే వచ్చినాయి. ఇవన్నీ ఇట్లా మోసం ఒకవేళ చెప్పామనుకోండి, అకౌంట్ చెప్పామనుకోండి, ఏదో పేరు చెప్పినా కానీ వాళ్ళు మా దగ్గర డబ్బులు తీసేసుకుంటున్నారు. అది ఎట్లా చేస్తున్నా అట్నే ఈ చిప్లు కూడా మార్చారు. అది ఫైనల్. అందుకు చేసింది మాత్రం మోసమే. ఇది 100% మోసం. ఇది ఫ్రాడ్. ఇది ఫ్రాడ్. యాక్చువల్గా ఫ్రాడే. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రాడ్. దన్ నో డౌట్ అబౌట్ అదర్ థింగ్. అంతే కదా, అయిపోయింది. ఇంకేం కావాలా? అదే సార్, ఇప్పుడు ఎట్లా ఉంటే బాగుంటుంది? సో పరిష్కారం ఏంటి? పరిష్కారం మనం చెప్తే పాటించేవాళ్ళు ఉండరా? పరిష్కారం మనం చెప్తే మనం లోపలేస్తారు. ఇప్పుడు లోపలేదు కానీ మనకెందుకు లేని కూడా అనుకోము. వరే బాధేస్తుంది. చెప్తే ఒకటి, చెప్పకపోతే ఒకటి. మనకెందుకు అనుకోకపోతే ఏం చేయాలా? ఇప్పుడు అందరూ లోపల వేస్తున్నారు కదా వేసి. అది యాక్చువల్గా ఎవరు తప్పు చేయలేదు. తప్పు చేయనోడు ఎవడు? ఇప్పుడు మన పాస్ట్కి పోతే ఇప్పుడు మన సీఎం ఎవరు? మన సీఎం ఎక్కడ? వాట్ వాజ్ హీ? వాట్ ఈజ్ నౌ? ఈజ్ ది హైయెస్ట్, టాపెస్ట్, రిచెస్ట్ సీఎం ఇన్ ది వరల్డ్. ఎట్టొచ్చింది అది? ఏమనుకోవాలి మనం? వద్దులే, అవన్నీ వద్దు, మనకు వద్దుకినన్నీ. సో ప్రతి ఓటు కూడా ఎన్నికల్లో కీలకం. వాస్తవంగా తీసుకుంటే ఎన్ని ఓట్లు పోలయ్యాయో ఫైనల్కి వచ్చేటప్పుడు కూడా అన్ని ఓట్లే ఉండాలి. అలా కాకుండా ఓట్లు పెరగడం కానీ తగ్గడం కానీ జరగకూడదు. దీని మీద ఈసీ కీలకంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇది ఎందుకు జరిగింది అని వెంటనే విచారణ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వీటిని వీవీప్యాట్లు అంటే పోలైన ఓట్లకు కానీ కౌంటింగ్లో వచ్చినటువంటి ఓట్లకు కానీ ఎప్పుడైతే డిఫరెన్స్ వచ్చిందో ఆ డిఫరెన్స్ వచ్చినప్పుడు దాని మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. కానీ వాటిని కాల్ చేసాము, రికార్డ్స్ ధ్వంసం చేసామనేది సరైన పద్ధతి కాదు. అలాగే తీసుకుంటే ఏదైతే ఈవీఎంలు ఉన్నాయో ఈవీఎం కాకుండా బ్యాలెట్ ఓటింగ్ అయితేనే బాగుంటుందని చెప్తూ ఉన్నారు. అలాగే మరొక విషయం కూడా చెప్తూ ఉన్నారు, ఏదైతే ఒకే దేశం ఒకే ఎన్నికలు. ఇప్పుడు రాహుల్ గాంధీ 4 చోట్ల ఓటు ఉంది ఒక వ్యక్తికి, ఆ టైం గ్యాప్ కూడా ఉంది. సో ఇతను మళ్ళీ అక్కడికి వెళ్ళి వేరే అడ్రస్తో వేసేటువంటి అవకాశం ఉందని, అడ్రస్ గల్లైందని రకరకాలుగా చెప్పడం జరిగింది. సో అటువంటివి జరగకుండా ఉంటాయి. ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటే ఒకేసారి తీర్పిచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫ్రాడ్ అనేది జరగకుండా ఉంటుంది. ఎక్కడైనా ల్యాబ్స్ ఉన్నా కూడా ఆ ల్యాబ్స్ని క్లియర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈసీ ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. సో మొత్తంగా తీసుకుంటే ఎక్కడో ఏదో జరిగే ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని అయితే ప్రజలైతే వ్యక్తం చేస్తుండేటువంటి పరిస్థితి. కెమెరామెన్ మహేష్తో హుస్సేన్, సాస్ టీవీ, నెల్లూరు.